పోషకాహారం అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల్ని సమపాలల్లో తీసుకోవడమే అనుకుంటారు మనలో చాలామంది. కానీ వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు కూడా మన శరీరానికి తగు పాలల్లో ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి. సూక్ష్మ పోషక పదార్థాలు సరిగ్గా అందకపోతే B12 వంటి విటమిన్ లోపాలు పెనుశాపాలుగా మారతాయి. ఇవాళ మనలో చాలా మందికి B12 విటమిన్ లోపం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తగినంత విటమిన్ B12ను పొందేందుకు ఏం తినాలో, రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. B12 వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అని అంటుంటాము. ఎంత అయితే మనము రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటూ ఉంటామో దాని డెఫిషియన్సీ రాకుండా మనము చాలా వరకు కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే వైటమిన్ B12 అనేది మన శరీరంలో తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో B12 డెఫిషియన్సీ అనీమియా అని కూడా అంటుంటాం. సో ఎప్పుడైతే ఈ B12 అనేది మనము రెగ్యులర్ బేసిస్లో డైట్లో తీసుకోకపోవడం వల్ల కూడా B12 డెఫిషియన్సీని మనం చూస్తుంటాము. సాధారణంగా ఈ B12 అనేది మళ్ళీ నాన్ వెజ్ ఫుడ్స్లోనే మనకు ఎక్కువ శాతంలో ఉంటుంది. ఎస్పెషల్లీ లివర్ అనేది మన బాడీలో ఒక స్టోరేజ్ ఆర్గన్ కాబట్టి ఈవెన్ యానిమల్స్ బాడీలో కూడా అదొక స్టోరేజ్ ఆర్గన్, అంటే న్యూట్రియంట్ స్టోరేజ్ ఎక్కువ శాతంలో జరుగుతుంది కాబట్టి మనకు లివర్లోనే ఎక్కువ కంటెంట్ B12 అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ B12 1 వీక్లో ఎవరన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కనుక గోట్ లివర్ కానివ్వండి, షీప్ లివర్ కానివ్వండి, చికెన్ లివర్ కానివ్వండి 1 వీక్ కంటిన్యూగా తీసుకోవడం వల్ల B12ని మనం నార్మలైజ్ చేసుకోవచ్చు. లేదు నాన్ వెజ్ ఎవరైతే తినరో వాళ్ళు మాత్రం కంపల్సరీగా B12 కోసము మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాల పదార్థాలు, పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్ కానివ్వండి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్స్లో కూడా మనకు మంచి విటమిన్ B12 ఉంటుంది. 1 ఫుల్ ఎగ్ విత్ యోక్ తీసుకుంటే కనుక మన డైలీ వైటమిన్ B12 రిక్వైర్మెంట్ని మనము కంప్లీట్గా పూర్తి చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల B12 మనము ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఓవరాల్గా అనీమియా ఆర్ బ్లడ్ తక్కువ ఉండకుండా కాపాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ B12 వల్ల మనకు ఓవరాల్గా ఎనర్జీ లెవెల్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి మనము డైలీ రెగ్యులర్ బేసిస్లో చేసుకునే పనులు కానివ్వండి, ఓవరాల్ వర్క్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైతే మనం B12 లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటామో. సో B12 వల్ల చాలా డెఫిషియన్సీ అవ్వడం వల్ల మనకు బ్లడ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఓవరాల్గా ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోలేం. కాబట్టి లెవెల్స్ని మనం రెగ్యులర్ బేసిస్లో ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే కనుక లైక్ పాల పదార్థాలు, నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక B12ని చాలా వరకు మెయింటైన్ చేసుకోవచ్చు.